ఇన్స్టాగ్రామ్ లేటెస్ట్ ట్రెండింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అని చెప్పచ్చు. మీరు కూడా క్రియేటివ్ కైండ్ ఆఫ్ ఈ వీడియోస్ చేసినప్పుడు త్వరగా సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటారు. నార్మల్ గా కన్నా క్రియేటివ్ గా డిఫరెంట్ గా ఉండాలి. డిఫరెంట్ గా ఇప్పుడు మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉండే ఒక ఇమేజ్ అయితే చూడండి, అండ్ రైట్ సైడ్ ఉండే ఒక వీడియోని ఒక్కసారి అయితే చూడండి. ఆ క్రియేటివ్ వీడియోస్ ఎలా చేస్తారో దానికి సంబంధించిన టిప్ కానీ టూల్స్ కానీ ఉన్నాయి. ఏఐని ఉపయోగించి హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు డిజిటల్ మార్కెటింగ్ కోచ్ అని చందు గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. యా హాయ్. ఇన్స్టాగ్రామ్ లేటెస్ట్ ట్రెండింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. ఇలాంటి ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్గా ఎదిగి ఎంతో డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. బట్ స్కిల్ ఉన్నా కానీ ఆ స్కిల్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక, కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళకి మీ దగ్గర ఏదైనా సొల్యూషన్ ఉందా? మరో పక్క బిజినెస్ పీపుల్ కూడా కంటెంట్ క్రియేట్ చేసుకుంటేనే మార్కెటింగ్ చేసుకోగలమని వాళ్ళకి అర్థమైంది. బట్ వాళ్ళకి ఎలా చేసుకోవాలో తెలియడం లేదు. ఇలా రెండు రకాల ఆడియన్స్ ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీళ్ళకి మీరు ఏదైనా సొల్యూషన్ ఇవ్వగలరా? సో మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు కంటెంట్ క్రియేట్ చేయడం అనేది ఏంటంటే ఓకే, ప్రతి ఒక్కరు క్రియేట్ చేసేస్తున్నారు. కాకపోతే ఏంటంటే దానిలో క్లిక్ అవ్వడం చాలా అంటే చాలా డిఫికల్ట్ పార్ట్ అయితే అవుతుంది. సో ఎందుకంటే క్రియేట్ చేసే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ప్రతి ఒక్కరు ఏంటంటే చూసేలాగా ఉంటారు యూజర్స్గా, తర్వాత క్రియేటర్స్గా అయిపోతున్నారు. క్రియేటర్స్ అయ్యేది ఎందుకు అంటే, సో ఎవరో ఒక పర్సన్ నేను ఒక మంత్కి ₹1,00,000 సంపాదించిన, 5 లక్షలు సంపాదించిన అనే దాన్ని చూడడం వల్ల, సో ఇప్పుడు ఎంటర్ అయ్యే పీపుల్కి ఏంటంటే సమ్వాట్ క్రియేటివిటీగా వెళ్ళారు అంటే సో అప్పుడు సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అందరికి నార్మల్ గా కన్నా క్రియేటివ్ గా డిఫరెంట్ గా ఉండాలి. డిఫరెంట్ గా సో డిఫరెంట్ గా ఇప్పుడు ఏమున్నాయని చూస్తే ఏఐ రిలేటెడ్ మనం చూస్తాను. ఇప్పుడు మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉండే ఒక ఇమేజ్ అయితే చూడండి, అండ్ రైట్ సైడ్ ఉండే ఒక వీడియోని ఒక్కసారి అయితే చూడండి. సో ఆ వీడియోస్ అన్ని కూడా ఏంటంటే ఎలా క్రియేట్ చేస్తారంటే ఏఐని ఉపయోగించి క్రియేట్ చేస్తారు. సో ఇవి ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అని తెలియకుండా చాలా పీపుల్ ఏంటంటే లైక్ ఈ ఆపర్చునిటీ అయితే కోల్పోతున్నారు. సో ఎవరికైతే ఐడియా ఉందో దీనిపైన ఈ కైండ్ ఆఫ్ ఇప్పుడు మనం చూసాము ఇమేజ్ కావచ్చు, వీడియో కావచ్చు, వీటిని చూసిన వాళ్ళు ఓకే క్రియేట్ చేసేది ఐడియా వచ్చిన వాళ్ళు హ్యాపీగా అయితే ఎర్న్ అయితే చేసుకుంటున్నారు. సో మీరు కూడా ఇలాంటి వీడియోస్, ఇలాంటి ఇమేజెస్ అనేది క్రియేట్ చేసి సో మంచిగా ఫాలోవర్స్ అనేది గెయిన్ చేసుకొని దెన్ మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. మనీ అనేది ఎప్పుడూ కూడా ఎవ్వరూ ఊరికే అయితే డబ్బులు ఇవ్వరండి. సో ఎప్పుడూ కూడా ఏంటంటే మీరు ఏదో ఒక వాల్యూ అయితే ప్రొవైడ్ చేయాలి. సో మీరు అలాంటి వీడియోలు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఆబ్వియస్గా లైక్ కొడతారా, ఒక కామెంట్ అయితే చేస్తారా, మంచిగా ఫాలో చేస్తారు. ఎవరికైతే ఫ్రెండ్కి రిలేటబుల్ అనుకుంటామో ఈ కైండ్ ఆఫ్ మెథడ్స్ ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయినాయి, షేర్ చేయడం. ఓకే, సో ఇలా చేస్తూ ఉంటాం. ఇలా చేసినప్పుడు మీ పేజ్ అనేది గ్రో అయితే అవుతుంది. మోర్ పర్టికులర్ ఫాలోవర్స్ వచ్చినప్పుడు మీ దగ్గరికే బ్రాండ్స్ అనే వాళ్ళు వస్తారు. ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే మంచిగా డబ్బులు ఎర్న్ చేయగలుగుతున్నారు, లక్షల్లో ఫాలోవర్స్ గెయిన్ చేసుకొని అంటే ఏదో ఒక వీడియోలు చేసుకుంటా ఉన్నారు. సో థ్యాంక్ గాడ్ ఒక ఓవర్ నైట్ లో ఏంటంటే మంచిగా ఫేమ్ వచ్చింది. ఆ ఫేమ్ రావడం వల్ల అదర్ బిజినెస్ పీపుల్ దాన్ని ఉపయోగించుకోవడానికి వీళ్ళ దగ్గరికి వస్తున్నారు. సేమ్ అలానే ఏంటంటే మీరు కూడా క్రియేటివ్ కైండ్ ఆఫ్ ఈ వీడియోస్ చేసినప్పుడు త్వరగా సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఆ క్రియేటివ్ వీడియోస్ ఎలా చేస్తారో దానికి సంబంధించిన టిప్ కానీ టూల్స్ కానీ ఉన్నాయి. యా డెఫినెట్గా. సో నేను ఇప్పుడైతే మీకు అలాంటి వీడియోస్ కావచ్చు, అలాంటి ఇమేజెస్ ఎక్కడ క్రియేట్ చేస్తారో అది కూడా నిమిషాల్లో అండి. మనం ఏంటంటే ఆ కైండ్ ఆఫ్ వీడియోస్ క్రియేట్ చేయాలి అంటే చాలా టైం పడుతుందేమో అనుకుంటాం. సో నిమిషాల్లో ఏంటంటే ఇలాంటి వీడియోస్ అయితే క్రియేట్ అయితే చేయొచ్చు కొన్ని టూల్స్ని యూజ్ చేసి. సో ఆ టూల్స్లో మనం ఏంటంటే ఒక 1 or 2 టూల్స్ని అయితే ఇప్పుడు లైవ్లో అయితే నేనైతే చూపిస్తాను, ఒకసారి అయితే చూసేయండి. సో దానికోసం మనం యూజ్ చేస్తున్న ఒక టూల్ ఏంటి అంటే లెన్స్గో. సో ఈ లెన్స్గోని యూజ్ చేసి ఏంటంటే మీరు ఎప్పుడు మనం ఏదైతే వీడియోస్ని చూసినాం ఇంతకుముందు అలాంటి వీడియోస్ని అయితే ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే మీరంటూ ఒక రా వీడియో అయితే తీసుకోవాలి. సో ఆ రా వీడియో అనేది అయితే ఒకసారి నేను చూపిస్తాను. సో ఐఎమ్ టేకింగ్ వన్ రా వీడియో. సో టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్. సో ఇది రా వీడియో. సో ఇదే ఒక వీడియోని తీసుకొని నేనేంటంటే ఒక ఇదే పర్టికులర్ సాంగ్ కి సేమ్ ఇదే దాన్ని తీసుకొని అనేది ఎలా ప్రిపేర్ చేస్తుందో మనమే అయితే చూద్దాం. సింప్లీ ఎలాంటి ఒక రా వీడియో తీసుకొని ఫస్ట్ ఏంటంటే మనము ఈ లెన్స్ గో అనే దానికైతే వెళ్ళాల్సి ఉంటుంది. వన్స్ వెళ్ళిన తర్వాత హియర్ యూ పీపుల్ కెన్ ఏబుల్ టు సీ ది వీడియో స్టైల్ ట్రాన్స్ఫర్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ఇట్. వన్స్ మీరు ఇది క్లిక్ చేయగానే ఏంటంటే మీకు ఇక్కడ ఒక వీడియో అప్లోడ్ చేయమని అయితే అడుగుతుంది. సో మీరు ఈ వీడియో అనేది ఇక్కడ అప్లోడ్ పైన క్లిక్ చేస్తే ఆ వీడియోని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. హియర్ యూ కెన్ సీ దట్ ఈస్ ద వీడియో. సో నేను ఈ వీడియోని సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఓపెన్ పైన క్లిక్ చేశాను. ఓపెన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ స్టైల్లో కావాలి, సో ఇక్కడ చూస్తే మీకు డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉంటాయి. సో క్లిక్ ఆన్ దిస్ వన్, హియర్ యూ కెన్ సీ దేర్ ఆర్ డిఫరెంట్ స్టైల్స్. సో ఈ స్టైల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకుంటే లిక్విడ్ రిలేటెడ్ దాంట్లో సేమ్ అదే రా వీడియోని ఏంటంటే లిక్విడ్ రూపంలో వీడియోని తయారు చేస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే జోజో అనేసి
వాకింగ్ డెడ్ అనేసి. సో ఇలా డిఫరెంట్ ఫైర్ తో క్రియేట్ చేస్తుంది. ఇలా డిఫరెంట్ మీకు ఏది కావాలి అంటే దాన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సపోజ్ ఐఎమ్ ద వన్ సెలెక్టింగ్ దిస్ వన్. సో దీన్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఆ స్టైల్ సెలెక్ట్ చేసుకొని సింప్లీ నేను ఇక్కడ జనరేట్ వీడియో ఉంది కదా, ఈ జనరేట్ వీడియో పైన నేను క్లిక్ చేస్తే చాలు. సో ఆటోమేటిక్ గా ఏంటంటే ఇక్కడ ప్రాసెసింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్రాసెసింగ్ అనేది కంప్లీట్ అవ్వగానే ఏంటంటే మనకి వీడియో అయితే రెడీ అయిపోతుంది. సో ఆ వీడియో అనేది ఒరిజినల్ పర్సన్ చూసినా కూడా గుర్తుపట్టలేని సిచ్యువేషన్ లాగా అయితే క్రియేట్ అయితే చేస్తుంది. సో వీటిని చాలా కొత్త కంటెంట్ క్రియేట్ చేస్తుంది. ఈవెన్ ఒరిజినల్ పర్సన్ కూడా ఇది నా వీడియో అనేది అయితే చెప్పలేని సిచ్యువేషన్. సో ఇలాంటి వీడియోలు పబ్లిష్ చేసినప్పుడు జనాలకు కూడా చాలా అంటే చాలా అట్రాక్టివ్ గా అయితే అనిపిస్తుంది. సో ఇప్పుడు ఆ వీడియో అనేది అయితే మీరు అవుట్పుట్ అయితే ఒకసారి అయితే ఇక్కడ చూడొచ్చు. ఓకే, అవుట్పుట్ అనేది మనకు ఫైనల్ గా ఎలాగైతే రావడం అయితే జరుగుతుంది. సో ఇలా మీ ఆడియన్స్ కూడా ఏంటంటే సో ఇలా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో టైం వేస్ట్ చేస్తూ ఉండిపోకుండా సో ఇలాంటి టెక్నాలజీ పైన ఏంటంటే టైంని ఇన్వెస్ట్ చేసి నాలెడ్జ్ని గెయిన్ చేసి సో మంచిగా ఫాలోవర్స్ తెచ్చుకొని మనీ అయితే ఎర్న్ అయితే చేసుకో. వండర్ఫుల్ సార్. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మీకు కావాలనుకున్నట్లయితే వర్క్ షాప్ అనేది ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా రిజిస్టర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.